హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఎప్పటి చెప్పినా ఖచ్చితంగా పర్టికులర్గా మనం మాత్రం చెప్పిన ఖచ్చితంగా గ్రూప్ 2 అనేది పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పిన ఫస్ట్ పర్సన్ మనమే. ఎందుకంటే చాలా అథెంటిక్ డాటా ఉంది కాబట్టి నేను చెప్పిన. సో అలాగనే మనకి ఇక్కడ ఈరోజు పోస్ట్పోన్ అనేది అయింది. సో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా, అభ్యర్థుల విజ్ఞప్తితో సర్కార్ నిర్ణయం. డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహిస్తారని చెప్పి కానీ టెంటివ్ డేట్స్ అనేది ఇవ్వలేదు. త్వరలో కొత్త తేదీలు. టీజీపీఎస్సీ, సిడిపిఓ, ఈఓ ఎగ్జామ్స్ కూడా మనకు జనవరి మంత్లో జరిగినాయి. 3 and 8 జరిగినాయి. సో ఈ ఎగ్జామ్లో కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు క్యాన్సిల్ చేయమని చెప్తే చేశారు. ఈ ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ కూడా త్వరలోనే ఇస్తారట. సో ఎవరైతే పాపం అప్పుడు రిజల్ట్ కూడా వచ్చింది చాలామందికి, 1:1 లిస్ట్ కూడా ఇచ్చారు. పాపం వాళ్ళందరూ బ్యాడ్ లక్ అవుతారు. అదేవిధంగా ఎవరైతే మనకు అప్పుడు 1 మార్క్ 2 మార్క్స్తో మిస్ అయింది, దగ్గర దాకా మిస్ అయ్యారు, వాళ్ళు మంచిగా 200+ స్ట్రైక్ రేట్తో చదవండి. మంచిగా చాలా మంచి జాబ్, లెస్ కాంపిటీషన్ ఉంటుంది. సో గ్రూప్ 2 ఎగ్జామ్ను ప్రభుత్వం వాయిదా వేసింది. అభ్యర్థుల విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించి ఉండగా డిసెంబర్లో నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టులకు 2022లో మనకు నోటిఫికేషన్ వచ్చింది. 5,55,000 మంది అభ్యర్థులు చేసుకున్నారు. సో అభ్యర్థులు ప్రిపరేషన్ టైం కావాలని ఆందోళన చేయడంతో అప్పటి సర్కార్ ఎగ్జామ్ను వాయిదా వేసింది. దాంతో అదే ఏడాది నవంబర్ 2, 3 తేదీలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో మళ్ళీ వాయిదా వేశారు. జనవరి 6, 7 తేదీల పరీక్షలు పెడతామని రీషెడ్యూల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ రావడంతో పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. అప్పటికే కొందరు కమిషన్ సభ్యులు రాజీనామా చేయడంతో కొత్త కమిషన్ ఏర్పడే వరకు ఆగాల్సి వచ్చింది. కొత్త కమిషన్ ఏర్పాటు తర్వాత ఆగస్టు 7 తేదీలో గ్రూప్ 2 నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సో మరో 3 వారాల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఎగ్జామ్ను మళ్ళీ వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. డిఎస్సీ పరీక్షలు 18 నుంచి 5 వరకు ఉండడంతో జరుగుతాయి. దీంతో రెండింటి మధ్య గ్యాప్ తక్కువ ఉందని, ప్రిపరేషన్కు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. అభ్యర్థుల విజ్ఞప్తులు నేపథ్యంలో గ్రూప్ 2ను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఎగ్జామ్ను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం జరిగిన సమావేశంలో టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సో 120 డేస్ ఉంది ఇంకా నవంబర్, అంటే మన గ్రూప్ 3కి ముందు. సో 120 డేస్ ప్లాన్ కూడా మనం రెడీ చేస్తాము. సో ప్రతి ఒక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎవరు లైక్ చేస్తలేరు. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి.